హే హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. ఈ వీడియోలో అయితే మనం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎవరు ఎంత తీసుకుంటున్నారని మాట్లాడుకుందాం. రెమ్యునరేషన్ ఎలా డిసైడ్ చేస్తారంటే వాళ్ళ కేటగిరీని బట్టి, వాళ్ళకున్న ఫేమ్ని బట్టి, దాన్ని బట్టి సెట్ చేస్తుంటారు. వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ని బట్టి, లేకపోతే వాళ్ళకి సోషల్ మీడియా నుంచి వస్తున్న ఇన్కమ్ని బట్టి వాళ్ళ వీక్లీ పేమెంట్ మాత్రం డిసైడ్ చేస్తారు. బిగ్ బాస్కి వచ్చే ఏ కంటెస్టెంట్కైనా వీక్లీ పేమెంట్స్ ఉంటాయి, మంత్లీ పేమెంట్స్ ఉండవు. ఎందుకంటే ఏ వీక్ది ఆ వీక్కి పేమెంట్ ఇస్తుంటారు. వాళ్ళ రీచ్ని బట్టి, వాళ్ళ ఫాలోయింగ్ని బట్టి, వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ని బట్టి, వాళ్ళకున్న కమిట్మెంట్స్ని బట్టి అయితే మనకు పేమెంట్ ఎలా ఇస్తారని డిసైడ్ అవుతుంది. సో బిగ్ బాస్ 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి బిగ్ బాస్కు వాళ్ళు రావాలనుకోవడం, అంటే కంటెస్టెంట్లే బిగ్ బాస్కి రావాలనుకున్న వాళ్ళు రెమ్యునరేషన్కి ఎంతకైనా యాక్సెప్ట్ చేస్తారు. అదే బిగ్ బాసే ఈ కంటెస్టెంట్ పలానా కంటెస్టెంట్ రావాలి, ఫేమ్ ఉన్న కంటెస్టెంట్ వస్తే మనకు పేరు వస్తుంది, మనకు ఛానల్కి గ్రోత్ వస్తుంది, అంటే మన షోకి హైప్ వస్తుంది అని చెప్పేసి తీసుకునే వాళ్ళు 2 కేటగిరీలు ఉంటారు. సో ఆ కేటగిరీని బట్టి ఎవరైతే బిగ్ బాస్ కావాలనుకున్నా వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇచ్చి మరి వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. ఎవరైతే రావాలనుకున్నారో యాక్సెప్ట్ చేస్తారు ఎంత పేమెంట్ కానీ సరే. మినిమం మాత్రం 1.1 lakh నుంచి మినిమం బేసిక్ వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. సో అలా ఆ విధంగా చూద్దాం, తక్కువ నుంచి ఎక్కువకి. సో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరు తీసుకుంటారు, ఎవరికి ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారు, ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి వీడియోలు ఇంకెన్ని వస్తుంటాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒక లైక్ కొట్టయితే వీడియో స్టార్ట్ చేయండి, ఎక్కువ మందికి రికమెండ్ అవుద్ది. సో నాగమణికంట ఇతనిలో మీకు నిన్ననే అర్థమై ఉండాలి, హౌస్లో నుంచి నేను ఎలిమినేట్ చేసి తీసుకుపోతున్నాను అన్నప్పుడు ఎంత కసిగా ఉన్నాడు. సో ఇతను రావాలనుకున్న బిగ్ బాస్కి కాబట్టి ఇతనికి 1.2 to 1.5 ఇంత రెమ్యునరేషన్ ఉంటుంది. సో ఇంతకుమించి ఎక్కువ ఏమి ఉండదు. ఇతనికైతే 1 to 1. నెక్స్ట్ వచ్చేసి సోనియా సింగ్ ఆకుల. ఈమె ఎక్కువ ఏం చేయలేదు, ఒక 2-3 మూవీస్ చేసింది. సో ఫేమ్ ఉంది, బట్ ఈమెకున్న కమిట్మెంట్స్ చూసుకుంటే 1.5 to 1.75 ఈమెకి ఇస్తున్నారు రెమ్యునరేషన్. ఈ మధ్యలో ఈ గ్యాప్లోనే ఇస్తున్నారు. సో దాని నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్. ఇతను నాగమణి అనే ఒక సీరియల్ అనుకుంటా, సీరియల్ యాక్టర్ కమిట్మెంట్స్ ఏమి ఎక్కువ లేవు, తక్కువనే ఉన్నాయి. సో మామూలుగా స్టార్ మాలో జరిగే షోస్లోకి ఇతను పిలుస్తారు కాబట్టి ఇతనికైతే 1.5 to 2 lakhs వరకు, 1.5 to 2 lakhs యావరేజ్గా చూసుకొని ఇస్తారు. దాని తర్వాత బర్రెలెక్కకి ఇండియాలో అంత మార్కెట్ ఉందో తెలియదు, కానీ ఈమె ఏదైనా ప్రోగ్రామ్ చేసిన సింగింగ్ కానీ ఏమైనా యాంకరింగ్ చేయడానికి ఫారెన్ వెళ్తుంటారు. సో ఆమె యావరేజ్ తీసుకుని ఆమె విధంగా 1.5 to 2 lakhs వరకు ఈమెకు పేమెంట్ ఇస్తున్నారు. దాని తర్వాత కిరాక్ సీత 7 Arts వర్క్ చేసేది. దాని తర్వాత బేబీ మూవీలో చేసింది. సో అంతకుమించి ఆమెకు ఎక్కువ ఫేమ్ లేదు, బట్ ఈ మధ్య స్టార్ మా షోస్లలో బాగానే ఇన్వైట్ చేస్తారు. సో ఆమెకు బేస్ చేసుకొని ఆమెకు 1.75 to 2 lakhs మధ్యలో ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్ మన డైరెక్టర్ యాక్టర్ ఉన్నాడు కదా. సో అతనికి ఎక్కువ కమిట్మెంట్స్ ఏమి ఉండవు, ఒక డైరెక్టర్గా అండ్ యాక్టర్గా చూసుకొని ఇతనికి 2 lakhs ఇస్తున్నారు. యావరేజ్గా 2 lakhs ఇతనికి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. దాని తర్వాత నబీ అఫ్రిది లాస్ట్లో వచ్చిందిగా కంటెస్టెంట్. సో ఇతనికి వచ్చేసి రెమ్యునరేషన్, ఇతనికి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. బట్ ఇతను హిందీ కంటెంట్ ఎక్కువ చేస్తాడు, అంటే వరంగల్ కాబట్టి లోకల్ వాళ్ళకి అర్థమవుతుంది. సో లోకల్ పీపుల్, తెలంగాణ పీపుల్ చూసినప్పుడు చాలా అట్రాక్టివ్ అవుతారు. సో హిందీ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, సో ఇది మన నేటివిటీ తగ్గట్టే ఉంది కంటెంట్ అని అనిపిస్తుంది. బట్ ఎక్కువ కనెక్ట్ అయ్యేది మాత్రం హిందీ కంటెంట్. కానీ ఇతని రీచ్ని చూసుకొని ఇతనికైతే 2.25 నుంచి 2.5 lakhs వరకు ఇతనికైతే రెమ్యునరేషన్ ఇస్తున్నారు. దాని తర్వాత డాన్సర్ నైనిక ఉంది కదా, ఈమెకు 2.25 నుంచి 2.5 వరకు ఇస్తున్నారు. యాక్చువల్గా మన మాస్టర్స్ ఉంటారు కదా, డ్యాన్స్ మాస్టర్స్, వాళ్ళని తీసుకొస్తే రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని అనుకున్నారు. మరి ఏ విధంగా అనుకున్నారు, డాన్సర్ లేని లోటు కోసమో మరి ఏందో తెలియదు, కానీ నైనికని తక్కువ రెమ్యునరేషన్లో తీసుకొచ్చేసారని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. దాని తర్వాత ప్రేరణ కబంబం అండ్ యాష్మి గౌడ, ఇద్దరు సీరియల్ యాక్టర్సే, ఇద్దరికి సేమ్ ఒక సీరియల్ చేసారు అనుకుంటా లాస్ట్ టైం. సో ఆ సీరియల్ అయిపోయింది. వీళ్ళకున్న కమిట్మెంట్స్, వీళ్ళకు వస్తున్న షోల ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 2.5 lakhs ఇస్తున్నారు పర్ వీక్. వీళ్ళకి వచ్చేసి 2.5 lakh. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి 2.5 lakh ఇస్తున్నారు. 2.5 lakh to 3 lakhs ఇస్తున్నారు నిఖిల్కి. ఇతనికి షోలలో ఎక్కువ తీసుకుంటారు, లీడ్ క్యారెక్టర్ చేస్తాడు షోస్లలో, సీరియల్స్లలో లీడ్ క్యారెక్టర్ చేస్తారు. ఇతనికి ఉన్న కమిట్మెంట్స్ కానీ, అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక షో ఉంది, ఒక మూవీ ఉంది, ఇతను కన్నడలో 2-3 మూవీస్ చేసిండు. ఇతనికి ఉన్న ఫేమ్ని బట్టి ఇతనికి 2.5 to 3 lakhs వరకు ఇస్తున్నారు. దాని తర్వాత ఆర్జే శేఖర్ భాషకి మాత్రం 2 నుంచి 2.25 వరకు ఇస్తున్నారు. ఇతను సోషల్ మీడియాలో అంత యాక్టివ్ ఏం లేడు, అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ అంత యాక్టివ్ ఏం లేదు. ఈ మధ్య రాస్తారు ఆ ఇష్యూ వల్ల ఫేమస్ అయ్యాడు. సో ఫేమ్లో ఉండు కాబట్టి ఇచ్చి తెచ్చుకున్నారు అని నాకు అనిపించింది. సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో అట్లా ఫాలోవర్స్ ఏమి ఎక్కువ లేరు, యూట్యూబ్లో కూడా ఏమి ఎక్కువ ఆర్జే శేఖర్ భాషకు లేరు కాబట్టి ఇతనికి 2 to 2.5. సో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ పొందుతుంది ఇద్దరు, అంటే నిఖిల్ అండ్ ముగ్గురు అనుకోండి, నిఖిల్
నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఇతనికి పర్ వీక్కి త్రీ ల్యాక్స్ ఇస్తున్నారు. సో పాత యాక్టర్ అయినా సో ఇతనికి హిందీలో మార్కెట్ ఉంది, ఇతనికి ఫుల్ టాలెంట్ ఉంది, ఇతని కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎట్లయితే ముందు ఒకరిని తీసుకురావాలన్న ఉద్దేశంతో అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంది, నిరూపించుకోవాలని వస్తుంది కాబట్టి 3 lakhs పర్ వీక్ ఇతనికి ఇస్తారు. మొత్తం టోటల్ 14లో ఈయనకు 3 lakhs. హైయెస్ట్ రెమ్యునరేషన్ వచ్చేసి మన విష్ణుప్రియ ముక్కక్క. సో విష్ణుప్రియకి తెస్తున్నారు. ఇక్కడ వచ్చి మొత్తం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అంటే ఇన్ఫ్లుయెన్స్ అన్న సోషల్ మీడియాలో సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఎక్కువ ఉన్నది మాత్రం ఆదిత్య ఓం గారికి 1.7 million ఉన్నారు అతనికి. అండ్ దాని తర్వాత వచ్చేసి విష్ణుప్రియకి 1.2 ఉన్నారు. సో ఆదిత్య ఓం గారికి అంత రీచ్ రాదు, బట్ విష్ణుప్రియకి చాలా రీచ్ వస్తుంది. సో 4 lakhs రెమ్యునరేషన్ హైయెస్ట్ రెమ్యునరేషన్తో అయితే విష్ణుప్రియ అయితే కంటిన్యూ అవుతుంది యాజ్ ఆఫ్ నో బిగ్ బాస్ షోలో. సో నెక్స్ట్గా ఫర్దర్గా ఇంకా 6 to 8 కంటెస్టెంట్స్ యాడ్ అవుతారు కాబట్టి అయితే 6 అవుతారు, లేకపోతే 8 యాడ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎవరైనా జోడిగా వెళ్తున్నారు అంటారు కాబట్టి చూద్దాం. మరి 4 జోడులు తీసుకుంటారా 3 జోడులు తీసుకుంటారా, మరి షో ఎట్లా తీసుకుపోతారో చూద్దాం. సో ఈ యాజ్ ఆఫ్ నో రెమ్యునరేషన్స్ ఇది ఓకే. మీకు ఎవరికన్నా వర్త్ అనిపించిందా, అబ్బాయి వీళ్ళకి ఇన్ని పైసలు అవసరమా, ఇంత వీళ్ళకి తీసుకోవాలనిపించిందా? సో నాకు తెలిసి ఈసారి ఎందుకు కాంప్రమైజ్ అవుతుందో నాకు అర్థం కాలేదు బిగ్ బాస్ టీమ్. అటు సెట్ వర్క్లోనూ కాంప్రమైజ్, ఇట్లా కంటెస్టెంట్ల విషయంలోనూ కాంప్రమైజ్. నాకు తెలిసి ముగ్గురే హైయెస్ట్ రెమ్యునరేషన్స్ ఉన్నాయి, అంతకుమించి ఎవరికి లేదు. 4, 5, 6 వరకు కూడా రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు పాస్ట్ సీజన్స్లో. సో ఇప్పుడు మాత్రం అంత రెమ్యునరేషన్స్ ఎవరికి లేవు. మీకు ఏ కంటెస్టెంట్కి ఎక్కువ అనిపించింది, ఏ కంటెస్టెంట్కి తక్కువ అనిపిస్తుంది, వాళ్ళు ఇస్తున్న కంటెంట్ ప్రకారం ఏమనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొత్త చూస్తున్నాం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టేదే వీడియో చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.